హలో మా అందరు ఎలా ఉన్నారు? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. మరి మీరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే రైస్ వచ్చేసి క్యారెట్ రైస్ అయితే చూపిస్తున్నా. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా రైస్ని ట్రై చేయండి. అంతకన్నా ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఇప్పుడు మనం ఈ రైస్ చేసుకోవడానికి కావాల్సినవి ఏంటంటో చూసేద్దామా. ఫస్ట్లో అయితే క్యారెట్ అయితే తీసుకున్నా. ఇక్కడ నేనైతే గిన్ని క్యారెట్లను అయితే తీసుకున్నా. వీటిపైన మట్టంతా పోయేటట్టుగా మంచిగా వాష్ చేసుకున్నా. సో మీరు కూడా మీకు ఎంత కావలిస్తే అంత క్యారెట్ని అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇలా సన్నగా అయితే తురిమేసుకోండి. ఇలా సన్నగా తురుముకున్నాక చూస్తే వామ్మో గింతగానం అనిపించింది, కానీ మగ్గిపోయినాక చూస్తే ఎంత కాలేదు, అది మస్తు కొంచెమే అయింది. సో క్యారెట్ని అయితే కాస్త ఎక్కువ అంతే తీసుకోండి. క్యారెట్ని అయితే తీసుకొని తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దాన్ని అలానే ఉంచేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకోండి. దాని పొట్టునైతే తీసేసి వాష్ చేసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి మా. అయ్యో రామా, అదేంటి అట్లా చూస్తున్నావు? నీ డౌట్ ఏంటో నాకు అర్థమైందిలే. అన్ని వీడియోస్ స్పీడ్ మోషన్ లో పెట్టకుండా ఇది ఒక్కటి మాత్రం ఎందుకు అట్లా స్పీడ్ మోషన్ లో పెట్టి చూపిస్తున్నావు అనుకుంటున్నారు కదా. ఏంట్రమో నాకు ఎలాగెలగా తెలిసిపోయింది అనుకుంటున్నారా? మనకు అలాగెలగా తెలిసిపోతే లేరమో. ఏదో ఇక స్పీడ్ గా కట్ చేయడం రాకపోయినా ఇలా స్పీడ్ గా వచ్చు అన్నట్టు పోజ్ చేయడంలో మనం చాలా ఫస్ట్ ఉంటాం కదా. స్పీడ్ గా కట్ చేయడం రాకపోయినా స్పీడ్ గా వచ్చినట్టు పోజ్ ఇచ్చి మురుద్దామని సోక్ చేస్తున్న జరంతా. అవును, ఇంతకీ మీలో ఎంతమందికి తెలిసి ఈ విషయం? ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఆనియన్స్ తొక్కు ఉంటుంది కదా, ఆ పైన తొక్క అంతా తల మీద పెట్టేసుకుంటే కారం కాదట. ఇంతకీ మీకు తెలుసా? మనమైతే చెప్పడమే కానీ అది చేసి చూడలే. సరే చూద్దాం, నెక్స్ట్ టైం నేనైతే పక్క ట్రై చేస్తా. చూద్దాం మరి ఎంతవరకు రిజల్ట్ వస్తుందో. ఈ ఆనియన్స్ కట్ చేస్తుంటే కారం అయితే మస్తు అవుతుంది. సో కన్ననైతే బ్లింగ్ బ్లింగ్ చేస్తుంటే కసక్కున చాకు దిగింది కూడా మనకు సోయలే. అదే మా మనకు సోయలేదంటే నాకు సోయలేదు అనుకుంటున్నా. మళ్ళీ మీకన్నా అనుకుని గరమై అమ్మా మాకెందుకు లేదు, మమ్మల్ని ఎందుకంటూ అంటారు. ఓకే మా, ఆనియన్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఇక ఈ మసాలాలు చూపిస్తున్నా కదా, వీటన్నిటిని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో అయితే దాల్చిన చెక్క ఉంది, లవంగాలు కూడా ఉన్నాయి, బిర్యానీ ఆకు, ఈ కొంచెం షాజీరా ఇందులో చూపిస్తున్నాయి అన్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని తీసి రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బౌల్ అయితే పెట్టేసుకోవాలి. గదే బాండీని అయితే పెట్టుకున్నా. ఇక్కడ బాండీ అయితే హీట్ అయిపోయిన తర్వాత అందులో కాస్తంత ఈ రైస్ కి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కూడా మంచిగా హీట్ అయితే అయిపోయినాక మనం ఇందాక చూపించినాను కదా నేను ఇందాక మీకు మసాలాలని, వాటిని అయితే వేసి ఈ మసాలాలను అయితే వేసుకున్న తర్వాత ఒక్కసారి లైట్గా అయితే కలిపేసుకోండి మా. ఇదైతే ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని ధనియాలను అయితే యాడ్ చేసుకోవాలి మా. ఇలా కాకుండా ధనియాలని కాస్తంత కచ్చాపచ్చాగా దంచుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాస్త డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది. మీకు ధనియాలు నచ్చవు అనుకుంటే స్కిప్ చేసేసి అదే ప్లేస్ లో ఇంకా శనగపప్పు కానీ ఏదైనా పప్పు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ధనియాలను అయితే ఇందులో వేసుకున్నాక మంచిగా అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు అయితే ఉన్నాయి కదమ్మా, వాటిని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను నేను ఇందాక. వీటిని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. మీకు సరిపడినంత కారంని బట్టి ఈ పచ్చిమిర్చిలను అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం తర్వాత ఇందులో కారంని అయితే యాడ్ చేయం. సో దీన్నే కవర్ చేసేసుకోండి మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి. ఇప్పుడైతే కొద్దిసేపటి వరకు మూత పెట్టేసి ఉంచేసేయాలి. ఇప్పుడు ఒక 1 to 2 minutes అయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇవి మగ్గినాయా లేదా అని. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. పచ్చిమిర్చి ఇంకాస్త మగ్గే వరకు అయితే వెయిట్ చేద్దామా. వీడియోస్ కంప్లీట్గా ఎడిట్ చేయకుండా సగం సగంలో పెట్టి ఆపేసిన వీడియోస్ మస్తున్నాయి, అయినా కూడా గవి చాలవన్నట్టు మళ్ళీ కొత్త పెంట పెట్టుకొని అయితే కూర్చున్నా. పాత వీడియోస్ అలానే ఉన్నా సరే కానీ కొత్త వీడియోస్ అంటే మహా సోకు. సరేలేమో ఇంకేం చేస్తా కానీ చేద్దాం. ఈ ధనియాలు అయితే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకుని అయితే యాడ్ చేసుకుంటున్నామా. అరే మర్చిపోయినా, కుంటున్నా కాదు కున్నా. ఏమది కుంటున్నా కున్నానా? కున్నలు గున్నలు ఏమో ఇవి. అసలు ఇంతకీ ఏం మాట్లాడుతున్నావు సంధ్య నువ్వు? అర్థమవుతుందా నీకేమన్నా? దిమాగిట్లా ఖరాబ్ అయిందా నీకు అనుకుంటున్నారా? అనుకోకండి. ఇప్పుడైతే ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. నాకైతే ఎంత పిచ్చులేస్తుందంటే మస్తు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇంతకీ ఎందుకంటారా? ఈ సొసైటీ స్ప్రెడ్ చేసే రూమర్స్కి అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానో, ఎందుకు చేయాల్సి వచ్చిందో అనేది నాకు క్లారిటీ ఉంది. అది చాలు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఇంటి ముంగటోళ్ళు ఇంటెంటోళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి నేనైతే లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకున్నా. నా కోసం నేను బతకడం పక్కన పెడితే సొసైటీ కోసమే బతికినా నేను ఇన్ని రోజులు. బట్ ఇప్పుడైతే అట్లా అస్సలు కాదు. ఇప్పుడు కూడా చాలా మంది అంటున్నారు నీకు యూట్యూబ్ అవసరమా, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినావు, అట్లా చేయొద్దు, అది తప్పు, అది ఇది అనుకుంటా. ఇన్ని రోజులు నేను సొసైటీ కోసమే బతికినా.
బతికిన, కానీ ఇప్పుడు నా కోసం నేనే బ్రతుకుతా. నాకు నచ్చిందే నేను చేస్తాను, నాకు నచ్చినట్టే నేను బ్రతుకుతా. నాకు కానీ నా పిల్లలకు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు ఈ సొసైటీ ఏమైనా నాకు 10 రూపాయలు ఇచ్చి ఆదుకుంటుందా? 10 రూపాయలు ఇచ్చి ఎవరు హెల్ప్ చేయరు కదా. సో దానికి నేను ఎందుకు ఆలోచించాలి? ఈ సొసైటీ గురించి నా ఇష్టాలను ఎందుకు చంపుకోవాలి? సో ఈ సొసైటీ నా గురించి ఏమనుకుంటే నాకు వచ్చే నష్టమైంది మా బొంగు. ఇన్ని రోజులు ఆలోచించినట్టు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని కాకుండా ఇప్పుడు నేనేమనుకుంటున్నా, నాకేం కావాలి, నా పిల్లలకి ఏం కావాలి అనేది నాకు ఇంపార్టెంట్. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు, యూట్యూబ్ స్టార్ట్ చేయని వాళ్ళు మాత్రం పత్తి గింజలు అన్నట్టేం లేదు. మీరు నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గానే అనిపిస్తుంది ఏదైనా, మీరు పాజిటివ్గా థింక్ చేసి చూడండి పాజిటివ్గానే అనిపిస్తుంది. సో డిఫాల్ట్ అంతా మీరు అర్థం చేసుకోవడంలోనే ఉంది, ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది. ఓకే మా, ఇప్పుడైతే మనం ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకున్నా. ఈ క్యారెట్ని అయితే ఇందులో వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కింద మీద మొత్తం కలిపేసుకోండి. అరే కింద మీద ఏమొస్తుంది, ఆ కింద మీద ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు అంత గమ్మత్ చేస్తావు, జోక్ చేస్తావు అనుకుంటున్నారా? అయ్యో రామా, గది కూడా అర్థం కాలే మీకు? మొత్తం అంతా కలిపేసేటట్టుగా కలిపేసుకోండి అంటున్నా. అరే రామా, ఏమున్నారా అబ్బా, ఏదైనా చిన్న మాట నేకి ఇట్లా బుస్స మీద చూస్తారబ్బా మీరు. సరేలే, ఇప్పుడైతే మంచిగా మొత్తం అంతా కలిపేసుకుందాం. ఈ క్యారెట్ని అయితే ఇందులో వేసినాక దీన్ని మంచిగా కలిపేసుకున్నాక ఇది మొత్తం దగ్గరగా మగ్గే వరకు వెయిట్ చేయాలి మా. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? నైట్ 11 అయిపోయింది మా. ఈ టైంలో నేను అసలు వీడియో ఎడిట్ చేయొద్దు, వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అని అనుకున్నా, ఎందుకంటే ఫుల్ హెడేక్ వస్తుంది నాకు. బట్ ఎందుకు చేసిన అంటే ఈ టైంలోనే నాకు ఫుల్ ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎందుకంటే మా చిన్నయ్య బజ్జుకుంటాడు కనుక ఎట్లాంటి వాయిస్ డిస్టర్బ్ లేకుండా మంచిగా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు ప్రశాంతంగా అని చెప్పి చేస్తున్నా. ఇంకో రీజన్ ఏంటి అంటే ఇది వీడియో తీసి 2 days అవుతుంది, సో సగం ఎడిట్ చేసి పెట్టిన పెండింగ్ లో. సో ఫైనల్ గా ఈ నైట్ అయితే కంప్లీట్ చేద్దామని చెప్పేసి హెడేక్ ఉన్నా సరే కంప్లీట్ అయితే చేసేసిన. ఓకే మా, ఇక్కడ మనకైతే కంప్లీట్ గా క్యారెట్ అయితే మంచిగా మగ్గిపోయింది కదా. అట్లా మగ్గిపోయినాక నెక్స్ట్ అందులో కాస్తంత పసుపుని, కాస్తంత సాల్ట్ ని రుచికి సరిపడినంత అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ లో నేనైతే కారంని యూజ్ చేయలేను, యాడ్ చేయలేను ఎక్కడ. సో అది మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకోవాలి అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే స్టార్టింగ్ లోనే చెప్పినాను కదా, పచ్చిమిర్చినే ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి, కారం అయితే యూజ్ చేయమని. మీకు 2 యాడ్ చేసుకోవాలి అనిపిస్తే 2 కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండిటిని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇవంతా కలిసిపోయేటట్టుగా ఒక 2 నిమిషాల పాటుగా మంచిగా మూత పెట్టేసుకొని కొద్దిసేపు అలానే ఉంచేసేయండి. 2 నిమిషాలు అయినాక మళ్ళీ మూత తీసేసి ఒక్కసారి మంచిగా దీన్ని కలిపేసుకోండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని మనం విడివిడిగా చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని అయితే ఇందులో కంప్లీట్గా వేసేసుకోవాలి మా. ఇదంతా ప్రాసెస్ చేయక ముందుగానే నేనైతే రైస్ని ముందుగానే కుక్ చేసి అయితే పెట్టుకున్నామా. బట్ వీడియో ఎందుకు తీయలేను అంటే నా ప్రతి వీడియోలో రైస్ కుక్ చేయడం వీడియో తప్పకుండా ఉంటుంది. సో రైస్ కుక్ చేసుకోవడం ఎలా కుక్ చేయాలో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. సో మళ్ళీ ఏం చెప్పడం అని చెప్పేసి నేనైతే వీడియో తీయలేను, మీకు బోర్ కొడుతుంది అని చెప్పి. ఇక్కడ మనం రైస్ని అయితే కంప్లీట్గా ఇలా కలిపేసుకున్నామా. ఇలా మొత్తం కలిసిపోయినాక ఒక 2 minutes వరకు మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 minutes అయినాక మళ్ళీ మూత తీసేసి ఒక్కసారి మంచిగా దాన్ని అంతా కూడా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాస్తంత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఈ మూడింటిని చిన్న ఆకులుగా కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి మా. వీటిని అయితే యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాస్తంత సాంబార్ మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో సాంబార్ మసాలాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక లెమన్ అయితే కట్ చేసుకొని ఇలా మంచిగా పిండేసుకోవాలి ఈ జ్యూస్ అంతా కూడా ఈ రైస్ లో. ఇక్కడ మనం ఇందాక యాడ్ చేసిన సాంబార్ మసాలా అండ్ ఈ లెమన్ తోని మాత్రమే టేస్ట్ అయితే హైలైట్ అవుతుంది. సో మీరు కూడా ఈ రైస్ని ట్రై చేస్తే ఈ రెండింటిని మాత్రం అసలు స్కిప్ చేయకుండా యూజ్ చేయండి మా. నేను డైరెక్ట్గా లెమన్ని రైస్లోనే పిండినాను కాబట్టి ఇందులో గింజలు కూడా ఈ రైస్లోనే పడిపోయినాయి. సో వాటిని అయితే తీసి పక్కన పెట్టేసుకొని ఇలా రైస్ని అయితే కంప్లీట్గా కలిపేసుకోండి. అంతా ఈ జ్యూస్ అంతా కూడా రైస్కి కంప్లీట్గా పట్టేటట్టుగా కింద పైన మొత్తం కలిపేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి ఈ రైస్ అయితే కంప్లీట్ హెల్దీ ఫుడ్ అని అయితే చెప్పొచ్చు. స్పెషల్గా చెప్పాలి అంటే చిన్నపిల్లలకి ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ అనమాట. చిన్నపిల్లలకి క్యారెట్ని తినమని ఇచ్చినా లేదా జ్యూస్ చేసి తాగమని ఇచ్చినా అస్సలు తినరు, తాగరు, చాలా మారం చేస్తారు కదా. సో చిన్నపిల్లలకి అయితే ఇట్లా ట్రై చేసి రైస్ని అయితే చేసి పెట్టండి, ఖచ్చితంగా తినేస్తారు. సో ఫైనల్గా మొత్తం కంప్లీట్గా కలిపేసుకున్న తర్వాత కాస్తంత కొబ్బరి పొడిని అండ్ కొంచెం పుదీనాని యాడ్ చేసుకొని మొత్తం కంప్లీట్గా అయితే కలిపేసుకోవాలి మా. ఇంకా మనకు రైస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఖచ్చితంగా పిల్లల కోసం అయినా సరే ఈ రైస్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి.
ఇంత మంచి హెల్దీ ఫుడ్ ఐటమ్ అయితే పిల్లలకి తప్పకుండా అందించాల్సిందే. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి మా. ఫైనల్గా ఈ రెండింటిని అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 minute వరకు మూత పెట్టేసి ఉంచి తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి. ఫైనల్గా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరో వీడియోలో మళ్ళీ ఖచ్చితంగా మీ ముందుంటా. ప్లీజ్ మా దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి మా. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బై బై.